హాయ్ అందరికీ, నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి ఆల్ ఇన్ బ్లాగ్స్. ఈరోజు మనం సాంబార్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇలా నేను ఒక గ్లాస్ పప్పు తీసుకుని ఇలా స్టవ్ మీద పెట్టి మొత్తం ఉడికించుకున్నాను. అలా ఉడికించుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ కారాన్ని అలాగే కొంచెం పసుపుని యాడ్ చేశాను. అందులోకి ఆ పప్పు ఉడికేలోపు ఇలా నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇలా స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులోకి కొంచెం నూనె యాడ్ చేసి అది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని అలాగే కట్ పెట్టుకున్న పచ్చిమిర్చిని అలా యాడ్ చేసుకుని మగ్గించుకున్నాను. అలా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి ఇలా పసుపుని ఉప్పుని కూడా యాడ్ చేశాను. ఎందుకంటే ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి కాబట్టి పసుపుని ఉప్పుని యాడ్ చేశాను. అలా యాడ్ చేసి ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత అందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేశాను. అలా వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనించుకున్న తర్వాత అందులోకి నేను కరివేపాకును కూడా యాడ్ చేసి అలా ఒక 5 minutes మళ్ళీ ఉడికించుకుంటున్నాను. అందులోకి పప్పు అనేది ఉడికిపోయిందండి. పప్పు అనేది మెతపాలి కాబట్టి నేను ఇలా కొంచెం ఉప్పుని యాడ్ చేసి ఇలా నేను పప్పును మెత్తగా మెతిపాను. అలా మెతిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇలా నేను మా పులుపుకు తగ్గట్టు పోసుకుని అలా ఉప్పు చూసుకుంటున్నాను. మీరు కూడా అలా చేయండి. అలా చేసిన తర్వాత అంతలోకి ముక్కలు అనేవి మగ్గిపోయాయి కాబట్టి ఇంకా ఏముంది, మనం కలిపిన ఆ రసాన్ని ఇందులో పోసేయడమే. అలా పోసేసి 5 minutes ఉడికిన తర్వాత అందులోకి మనం పోపు పెట్టుకోవాలి కాబట్టి ఇలా ఒక స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఇలా ఎండుమిర్చిని అలాగే దంచుకున్న వెల్లుల్లి అలాగే జీలకర్ర కరివేపాకు యాడ్ చేసి అందులోకి నేను కొంచెం ఇంగువను కూడా యాడ్ చేశాను. అలా యాడ్ చేసి ఆ పోపును మొత్తం అలా సాంబార్లో పోసేసాను. అలా సాంబార్లో పోసి ఒక 5 minutes ఉడికించుకున్నాను. అలా ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి సాంబార్ కూడా వేసాను. ఇలా 5 minutes ఉడికిన సాంబార్ అనేది అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.